done, Devil. Well done. థ్యాంక్ యూ సార్. Come. బర్మా పోస్టింగ్ క్యాన్సిల్ చేసి ఉన్న పలంగా హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమన్నారు. ఎనీథింగ్ ఇంపార్టెంట్ సార్? Well, we have a new assignment for you. Here. Devil, సార్. Sir. take seat. థ్యాంక్ యూ సార్. నువ్వు రసపాడు వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు. సీక్రెట్ సర్వీస్కి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధం ఏంటి సార్? ఎస్ఐ మత్తయ్యను మాట్లాడుతున్నాను. వెల్ హియర్. ఎస్ సార్. విజయ మర్డర్ కేసుని పరిశోధించడానికి మద్రాస్ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు. సార్. కేసు ఇన్వెస్టిగేషన్ లో అతనికి కోఆపరేట్ చేయి. ఎస్ సార్. గుడిసెల మత్తయ్య రిపోర్టింగ్ సార్. సార్, ఎదురుగున్న ట్రావెలర్స్ బంగ్లాలోని మీ బస్సు ఏర్పాటు చేసాం. ఇటండి. నువ్వు తయారు చేసిన రిపోర్ట్ చదివాను మత్తయ్య. సార్. హత్య చేసింది ఎవరో 6 గంటలు పట్టేశావు సుమా. సార్, మామూలు పందరం కాదు నీది. రమణ, ఆ పెద్ద దొరగారు వచ్చారు. సొంటి కాఫీతే. మత్తయ్య సార్. మీనాక్షి దేవి గారిని కలవచ్చా? అయ్యో భలే వారి 2 నిమిషాలు పిలుచుకొస్తాను సార్. అయ్యా కాఫీ. ఈ ఇంట్లోకి రావడానికి అదొకటేనా దారి? ఇది సింహద్వారం అయ్యా. ఆ పక్కన ఉత్తర ద్వారం ఒకటి ఉంది. వెనక ద్వారం మాత్రం ఎప్పుడు మూసేసే ఉంటుందయ్యా. ఏ ఆ ద్వారం తెరిస్తే ఇంటికి ఇష్టం అని ఎవరో సాములోరు చెప్పారంట. అందుకని పెద్ద రాణిగారి హయాంలోనే మూసేశారయ్యా. సార్, పూజలో ఉన్నారట, వచ్చేస్తా అన్నారు. మిమ్మల్ని దర్బార్ హాల్లో కూర్చోమని చెప్పారు. ప్లీజ్ ప్లీజ్. ఆఫ్టర్ యూ. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. రండి సార్, రండి. ఇటు సార్. హత్యకు ఉపయోగించిన కత్తి ఈ వరలోనే దొరికింది సార్. సాక్ష్యం కింద దాఖలు చేసి స్టేషన్లో భద్రపరిచాను. అవును మత్తయ్య. సార్. కత్తి మీద వేలిముద్రలు దొరికాయా? దొరికాయి సార్. ఎవరివి? జమీందార్ గారివి. కుడి చేతివా ఎడం చేతివా? కుడి చేతివే, రైట్ హ్యాండ్. రక్తం కత్తి లోపల భాగంలో అంటుకుందా బయట భాగానికి అంటుకుందా? లోపల భాగానికే సార్. శాస్త్రి సార్. ఆ రెడ్ పెన్ అందుకో. కుడి చేత్తో కత్తినిలా విసిరితే రక్తం ఎటువైపు అంటుకోవాలి? బయట వైపు సార్. రక్తం కత్తి లోపల భాగానికి అంటుకుందంటే వేటు ఇలా పడిందన్నమాట. అంతే కదా? అవును సార్. వేటు ఇలా పడితే ఘాటు ఎడం వైపు ఉండాలిగా. మరి శవానికి తీసిన ఫోటోలో ఘాటు కుడివైపు ఉంది. కరెక్టే సార్. అంటే వాడు కుడి చేతిని వాడలేదు, వేటు ఎడం చేత్తో పడిందన్నమాట. మరి కత్తి మీద జమీందారి గారి కుడి చేతి వేలి ముద్రలు ఎలా దొరికాయి? చెప్తే అర్థం చేసుకోవడానికి అరగంట పట్టింది. ఈ తర్కం మీకు ఎలా అర్థమైంది సార్? సముద్ర తీరం నుంచి వచ్చిన ఒక పిండారి దళం నందికోన అటవీ ప్రాంతంలో పొంచి ఉందని సమాచారం. హత్యలకు దోపిడీలకు పాల్పడుతుంది ముఠ. కావున అటువైపు ఎవరూ ప్రయాణించవద్దని పోలీసు వారి ఘాటు హెచ్చరిక. ఈ కేసు సంగతి నేను చూసుకుంటాను మత్తయ్య. ఆ పిండారుల సంగతి మీరు చూసుకోండి. యు మే గో నౌ. yes sir. అంటే హత్య చేసిన జమీందార్ గారు కాదంటారా సార్? ఇప్పటి వరకు ఆయన మీద అసహ్యం ఉండేది. ఇప్పుడు తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది సార్. చూడయ్య శాస్త్రి సార్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో జాలి దయ లాంటి రాగద్వేషాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గెట్టింగ్ ఎమోషనల్ ఇన్వాల్వ్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అన్నాడే క్యానియన్ జోయల్.
ఎవరు శాస్త్రి? పేరు నైషిత సార్. మీనాక్షి దేవి గారి మేనకోళ్ళు. పాపం అమ్మ నాన్న లేరు సార్. నైషద అంటే ఏంటి? పోయిట్రీ సార్, కవిత్వం. కవిత్వంలో ఉన్న అక్షరాల వంపులన్నీ ఆ అమ్మాయి ఒంట్లోనే ఉన్నట్టున్నాయి. ఒకసారి పరిశీలిద్దాం. సార్ అదేనయ్యా, పరిశోధిద్దాం. ఇన్వెస్టిగేషన్. కాసేపు నా గుండెల్లో దోమసేడాలు పరిగెట్టాయి. నైషిత గారు ఈవిడ కూడా వెళ్ళిపోయింది సార్. నేను ఈ కేసుని సాల్వ్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్. ఇప్పుడే మా శాస్త్రి చెప్పాడు మీరు లండన్లో చదువుకున్నారని. నేను మీలాగా స్కాట్లాండ్ యార్డ్లో. ఓ, టేక్ యూర్ సీట్. ఎందుకు పిలిచారు? ఏం లేదు నైషిత గారు, జస్ట్ అ స్మాల్ ఎంక్వైరీ. పెళ్ళైందా? లేదు. మరి ప్రేమ వ్యవహారాలు అలాంటివి? ఆ వివరాలు మీకెందుకు? సరిపోయింది. పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. లేదు. జీవితంలో ఇలాంటి వాడే భర్తగా రావాలని స్పష్టమైన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? పోలీస్ కాకుండా ఉంటే చాలు. ఏ ఇక్కడ పుట్టి ఈ గాలి పీల్చి ఈ నీళ్లు తాగి తెల్లోడి కూడిగం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. మే ఐ లీవ్ నౌ? హత్య జరిగిన గది ఇదే సార్. ఎవరు శాస్త్రి? పట్వారీ గారు సార్, మన జమీందార్ గారి బిజినెస్ పార్ట్నరు, మంచి ఫ్రెండ్ కూడా. ఆ పక్కనే ఉన్న ఫేర్ లేడీ ఎవరు? పట్వారీ గారి భార్య సార్, పేరు రోజీ. మంచి డ్యాన్సరు. ఆవిడ డ్యాన్స్ అంటే నాకు ఇష్టమే. నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళి నేను పట్వారిని కలవాలన్నానని చెప్పు. నేను వెళ్ళి మీనాక్షి దేవి గారిని కలిసి వస్తాను. ఈ సంస్థానాన్ని పాలించటం మా అధికారం అని మేమెప్పుడూ అనుకోలేదు. బాధ్యతని అనుకున్నాం. ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టాం, అవసరం అన్న వాళ్ళకి సాయం చేశాం. ఎప్పుడూ ఎవరిని ఏది అడగని మేము మిమ్మల్ని అర్థిస్తున్నాం. నా కూతుర్ని చంపిన హంతకుణ్ణి కనిపెట్టి శిక్ష పడేలా చెయ్యండి. మాటిస్తున్నానమ్మా. నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ మత్తయి స్టేట్మెంట్లో రాసిచ్చాను. వెళ్ళి చదువుకోండి. అరే విజయ రూమ్ శాస్త్రి, వ్యూ బాగుంది. దీంట్లో నుంచి చూస్తుంటే ఇంకా బాగుంది శాస్త్రి. ఇది ఆగదిని చూడటానికే కదా సార్? అది స్టార్ గేజింగ్ కోసం. స్టార్ గేజింగ్ నా హాబీ. ఇప్పుడు ఈ స్టార్ గేజింగ్ అంటే చుక్కల్ని చూడటమే కదా? చుక్కలు చూడటం నీ హాబీ అయితే చూపించటం నా హాబీ. చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. బయలుదేరతావా శాస్త్రి? సార్. అరే మన రోజీ గారు శాస్త్రి. హలో మేడం. వాట్ ఎ గ్రేట్ డాన్సర్ యు ఆర్. A great fan of yours. Can I have your autograph? Sure. శాస్త్రి. సార్. Thank you. ఏమిటి సార్, ఇవాళ జరిగిన ఇన్వెస్టిగేషన్ మీద రిపోర్ట్ రాస్తున్నారా ఏమిటి? ఫుల్ మూను నైటట. అవును సార్. జాసమిన్ను వైటట. మూను కన్న మల్లె కన్నా చెలినగుమోమే బ్రైటట. ఇదేం రిపోర్ట్ సార్? నైషత మీద పోయిటరీ రాశాను శాస్త్రి. అయినా
పోయిట్రీ మీదే పోయిట్రీ రాయడం పోయిటిక్గా లేదు. గెటింగ్ ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అని వాడు ఎవడో అన్నాడన్నారు. తలక మాసంలో 100 అంటారు శాస్త్రి. అవన్నీ పట్టించుకుంటావా ఏంటి? అది కాదు సార్, మనం వచ్చిందేమో మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి, మధ్యలో ఈ ప్రేమ ప్రణయం ఏంటి సార్? అయినా మీరు ఒప్పుడు సొప్పుడు పరిశీలిద్దాం అన్నప్పుడే అనుకున్నాను సుమండి, మీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని. ఏమైంది సార్? ఎవరో ఎవరికో సిగ్నల్ ఇస్తున్నారు శాస్త్రి. అది నైషిత్ గారు కదా సార్? సార్ ఎవడో ముసుగు మనిషి సార్, పిల్లలను ఎత్తిపోయేవాళ్ళ ఉన్నాడు.